గ్రూప్ 1 పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అటు విద్యార్థులు, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పోరాట బాట పట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగా మీడియా సమావేశం కూడా నిర్వహించారు. అసలు ఎక్కడ లోపాలు జరిగినాయి, వారు ఏం గుర్తించారో వారి మాటలోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము చెప్పండి, అసలు ఏం జరిగిందంటారు? ఎక్కడెక్కడ లోపాలు జరిగాయని కూడా మీరు గుర్తించారంటారు? గ్రూప్ 1 ఎగ్జామ్ ఇస్ అ మోస్ట్ ప్రెస్టీజియస్ ఎగ్జామ్ ఇన్ తెలంగాణ. సో దీని గురించి చాలా మంది నిరుద్యోగులు కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారండి. సో లైక్ ప్రీవియస్ గవర్నమెంట్లో పేపర్ లీకేజ్ జరగడం, బయోమెట్రిక్ ఇష్యూస్ వల్ల క్యాన్సిల్ అయిపోయింది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాకన్నా దాన్ని అంటే మంచిగా సజావుగా జరుపుతుందేమో అని అనుకుంటే ఒక జిఓఎంఎస్ తీసుకొచ్చి జిఓ 29 విచ్ హ్యావ్ బీన్ బ్రాడ్ బై ద కరెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. సో ఇది వరకు ఉండేది మాకు జిఓ 55 ఉండేది, కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ జిఓ 29 వల్ల ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయో వీళ్ళందరూ నష్టపోతున్నారు. దే ఆర్ గెటింగ్ రెస్ట్రిక్టెడ్ ఎట్ ద ప్రిలిమ్స్ లెవెల్ సో దట్ దే కుడెంట్ ట్రై ఇట్ ఫర్ ద మెయిన్స్. ఇంకొకటి, సో ఏదైతే నిన్న యూపీఎస్సీ రిజల్ట్స్ ఏవైతే వచ్చాయో మనం చూసాము. సో యూపీఎస్సీలో ఇలా ఉంటుందండి. సో రిజర్వేషన్స్ ఫాలో అవుతారు, ఇలా అందరినీ జనరల్లో తీసుకోవడం అనేది ఉండదు. రిజర్వేషన్స్ ఫాలో అవుతారు. దానివల్ల ఏంటంటే ప్రతి వర్గానికి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు ఒక అంటే దే వుడ్ గెట్ ఎన్ ఆపర్చునిటీ టు రైట్ ద మెయిన్స్ అనమాట. అట్లా మా దగ్గర కూడా ఫాలో అయి ఉంటే మనలో ఎంతమంది టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, టీనా డబీ లాంటి వాళ్ళు మేబీ ఉండొచ్చు. సో అది అమెండ్మెంట్ ఆఫ్ జియో ఇస్ అ ప్రైమరీ క్వశ్చన్. యాజ్ యూ ఆల్ నో, మేము చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాం మహేందర్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఒక ప్రశ్న నాకు ఒక ప్రశ్న అనమాట అది. సో వై హీ గాట్ అపాయింటెడ్, వేరైస్ రేవంత్ రెడ్డి ఇంతకుముందు అపోజిషన్లో ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి గారి మీద చాలా అలిగేషన్స్ వేశారు. సో ఈయన వచ్చినప్పుడే అసలు స్పాట్లో మహేందర్ రెడ్డి గారు చాలా మంచి వాళ్ళు అయిపోయారు, అండ్ టీజీపీఎస్సీ చైర్మన్ కూడా అయిపోయారు. దట్ ఈస్ మై అనదర్ క్వశ్చన్. సో ఇలా చాలా ఉన్నాయండి. లైక్ 12,000 పేపర్స్ని యూపీఎస్సీ 3 నెలల్లో కరెక్షన్ చేస్తే మీరు 1,00,000 పైన పేపర్స్ అంటే 21,000 కంటే ఎక్కువ మంది ఎగ్జామ్ రాస్తే ఒక్కొక్కరు 7 పేపర్లు రాస్తారు. అన్ని పేపర్స్ మీరు ఇంత తక్కువ టైంలో కరెక్షన్ చేయడం అనేది దిస్ ఇస్ ఇక్కడే మనకు అర్థమవుతుంది హౌ. లోపాలు ఏం గుర్తించారంటారు? ఇవి కాకుండా మీరు చెప్పినవి కాకుండా పరీక్షల్లో జరిగినటువంటి లోపాలు ఏమైనా గుర్తించారా? ప్రైమరీ లోపమే జీవో ఒక గవర్నమెంట్ ఆర్డర్ తీసుకురావడం వల్లనే మనకు అర్థమైపోతుంది దట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ సమ్ స్కామ్ విత్ దిస్ టీజీపీఎస్సీ. ఇప్పటివరకు మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు టీజీపీఎస్సీ దగ్గరికి వెళ్తే చుట్టూ బ్యారికేడ్స్ ఉంటాయి. మనకు అసలు కనీసం అసలు వెళ్ళి మాట్లాడే అంత కూడా ఉండదన్నమాట మనకి. అంటే ఎందుకు మీరు అన్ని పెట్టుకున్నారు, మరి మేము ఎవరిని వెళ్ళి క్వశ్చన్ ఎవరిని రిక్వెస్ట్ చేయాలి? అక్కడే మనకు అర్థమవుతుంది కదా టీజీపీఎస్సీ ఈజ్ నాట్, సారీ టు సే దిస్, టీజీపీఎస్సీ ఈజ్ నాట్ హ్యాండ్లింగ్ లైక్ ట్రాన్స్పరెంట్ అండ్ జస్ట్ వేలో లేదనేది నా ఒపీనియన్ కాదండి, అందరి స్టూడెంట్స్ ఒపీనియన్ అది. ఇప్పటి కూడా చాలా మంది స్టూడెంట్స్ మేము ఎగ్జామ్స్ బాగా రాసాము అయినా కూడా మాకు మార్క్స్ రాలేదు. ఈవెన్ ఫ్యాకల్టీస్ ఎవరైతే తెలంగాణ మూవ్మెంట్ చెప్పే ఫ్యాకల్టీస్ ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్స్ రాశారు. సో ఫ్యాకల్టీస్కి ఎగ్జామ్ మార్కులు తక్కువ వచ్చాయి, నార్మల్గా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి మార్క్స్ ఎక్కువ వచ్చాయి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అండి? అంటే మీరు ఢిల్లీ వరకు కూడా వెళ్ళారు, పోరాటం చేశారని అంటున్నారు. అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది మీరు? ప్రధానంగా అక్కడ ఏం జరిగింది అసలు? యాక్చువల్గా మేము ఢిల్లీకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఎంత చెప్పినా కూడా ప్రభుత్వము పట్టించుకోవట్లేదు, ఈవెన్ మీడియా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. సో ఢిల్లీకి వెళ్ళి రేస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ రాహుల్ గాంధీ గారు అట్లీస్ట్ మా వాయిస్ వింటారేమో, ఇక్కడ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇక్కడ ఉన్న స్టేట్లో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ పార్టీ బీజేపీ లీడర్స్ మా వాయిస్ వింటారేమో అని అనుకొని వెళ్ళాము అక్కడికి. అండ్ అక్కడ వీ హ్యావ్ స్పోక్ విత్ అదర్ అడ్వకేట్స్ కూడా. సో లీగల్గా కూడా మాకు ఏమైనా సపోర్ట్ దొరుకుతుందని వెళ్ళాము, కానీ బీజేపీ ఈజ్ నాట్ సపోర్టింగ్ అస్ ఇన్ దిస్. మిగతా పార్టీలు ఏమైనా ఇచ్చాయా రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు? బీయింగ్ ఇన్ అపోజిషన్ పార్టీ అప్పుడు ఎట్లయితే అపోజిషన్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ హెల్ప్ చేసిందో ఇప్పుడు డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ హ్యాస్ టు హెల్ప్. పార్టీ పరంగానే కాదండి, ఇంటలెక్చువల్స్ స్టూడెంట్స్ ఎవరికి ఎంత తోచినంత వాళ్ళు చేసుకొని మేము కేసెస్ వీఆర్ ఫైటింగ్ అనమాట కోర్టులో. గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది ప్రతి ఒక్క విద్యార్థికి, అభ్యర్థికి ఒక కళ. అలాంటిది ఎన్నో కొన్ని సంవత్సరాల తర్వాత పరీక్ష జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి ఫిలప్ అయినాయంటే పోస్టులు తిరిగి కొన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల వరకు కూడా ఫిలప్ కావు. మరోపక్క ఏజ్ బార్ కూడా అయిపోతూ ఉంటుంది. ఇలాంటి మిస్టేక్ జరిగినప్పుడు ఒక అభ్యర్థిగా మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఇట్స్ వెరీ ప్యాథటిక్ అండి, నాకు చాలా బాధ అనిపిస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే మాలో చాలామంది ఫుడ్ కూడా లేకుండా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, 1 టైం మీల్ తిని చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలామంది పేరెంట్స్ చెప్పాలంటే వాళ్ళు డయాలిసిస్ అయ్యే పేరెంట్స్ కూడా ఉన్నారు. ఎవ్రీవన్ ఆర్ సఫరింగ్, ప్రతి ఒక్కరు. నేను ఇప్పుడు ఇక్కడ కన్నీళ్ళు పెట్టుకుంటే నిరుద్యోగులందరూ కూడా లైక్ చాలా దే విల్ గెట్ డిసప్పాయింటెడ్ అవుట్, వాళ్ళకి ఆ హోప్ పోతుంది అనేసి ఐ కుడెంట్, బట్ ఐమ్ ఫీలింగ్ ఎమోషనల్లీ ఐఎమ్ వెరీ వీక్ అండి, నాకు అనిపిస్తుంది అది. చివరిగా మీ డిమాండ్ ఏమంటారు? మై డిమాండ్
మీన్స్ జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టండి. మీరు నిజంగా కరెక్ట్ ఉంటే టీజీపీఎస్సీ ట్రాన్స్పరెంట్ అండ్ జస్ట్ మేనర్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాను అనుకుంటే ప్లీజ్ కమ్ విత్ అస్ డిబేట్కి రండి, మా క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయండి అంతే. ఇది తాము ఆరోపించినటువంటి అంశాలపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి వాటి మీద నిజ నిర్ధారణ చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.